మీరు 6 గ్యారంటీలు అనే సూత్రంతో అధికారంలోకి వచ్చారో చాలా అట్రాక్ట్ చేసే అవే మెయిన్ రీజన్ అని చెప్పాల్సిన తప్పదు. వాటి మీద ఎక్కువగా ఫోకస్ ఉంటుంది అని అనుకుంటే ఈ అంశాల మీద ఎక్కువ ఫోకస్ కనిపిస్తుంది. ఎందుకలా? ఆ అమలు మీద కదా మీరు పెట్టాల్సింది. అంటే ఇక్కడ పృథ్వీ మేము ముందల నుంచి చెప్పినాం 100 రోజుల లోపల మేము పరిపాలన సక్రమమైన పరిపాలన చూపిస్తాం, హామీలను అమలు చేస్తామని చెప్పేసి అంటుంటే 4-5 రోజుల నుంచే షురూ చేశారు. ఈ ప్రభుత్వం ఉండదు, ఈ ప్రభుత్వం కూలిపోతుంది, వాడు మా దాంట్లోకి వస్తాడు, వీడి మీ దగ్గర వస్తాడు, మీ దాంట్లో మీ ఊకే బాంబు ఉన్నది, మీ దాంట్లో మీ దగ్గరనే ఏది ల్యాండ్ మైన్ ఉంది అని చెప్పేసి ఒక రాజకీయ పరంగా అంటే ఒక అనిశ్చితిని నెలకొల్పాలి తెలంగాణ సమాజంలో, తెలంగాణ ప్రజల మధ్యన ఏదైనా అంటే ఒక గందరగోళాన్ని చేయాలని చెప్పేసి చూసినటువంటి సందర్భం ఉంది. అయినప్పటికీ కూడా దాన్ని తట్టుకొని మేము తెలంగాణ సమాజంలో జరిగినటువంటి అవినీతి ఎంత, అసలు అప్పు ఎంత, ఆదాయం ఎంత, పే చేయాల్సింది బకాయిలు ఎంత ఉన్నాయి, ఈ అన్ని విషయాలను కూడా గతంలో ఎన్ని సందర్భాల్లో ఆర్టీఐ కింద అడిగినా కానీ ఎవరికి నరమానవునికి కూడా తెలియనటువంటి విషయాన్ని శ్వేతపత్రాల ద్వారా కూడా మేము అన్నిటిని కూడా శాఖల వారీగా సమీక్ష చేసి తెలంగాణ యావత్ ప్రజానీకానికి కూడా తెలియజేసినాం. ఈ సందర్భంలో మీకు కూడా తెలుసు, బయటపడ్డది 85,000 కోట్ల రూపాయలని కరెంటు మీద ఖర్చు చేసినారు. 24 గంటల కరెంట్ అని చెప్పేసి 85,000 కోట్ల రూపాయలని మిగతా అన్ని అంశాలను కలిపి ఖర్చు చేసి 12 గంటల కరెంట్ ఇచ్చేసి ప్రతి సంవత్సరం కూడా దాదాపు 8,000 కోట్ల రూపాయలని ప్రతి సంవత్సరం కూడా నొక్కేసినటువంటి సందర్భం ఉంది. There is already enough garments in the world to clothe the next 6 generations of humanity. Brands are making claims about recycled, sustainable and eco-friendly when they actually are not. All fiber used in the fashion industry are synthetic, which are non-biodegradable, mainly polyester. And now we are buying clothes every single day. India is one of the biggest consumers for fast fashion, as well as one of the biggest producers. This and more. Streaming on News 9+. మరి ఇవన్నీ మేము తీసుకురాకపోతే సమాజంలోకి ఒక శ్వేతపత్రం రూపంలో తెలంగాణ సమాజానికి తెలియజేయలేకపోతే వాళ్ళకి మాకు తేడా ఏమున్నది? ఖచ్చితంగా అక్కడి నుంచి మాది మొదలైన తర్వాత ప్రక్షాళన చేస్తున్నటువంటి క్రమంలో మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము ఫోన్ ట్యాపింగ్ అనేది వ్యక్తిగత స్వేచ్ఛను హరించేది, వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడ్డది. ఈవెన్ వాళ్ళ యొక్క స్వప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్రం యొక్క పరిపాలనను కూడా పక్కకు పెట్టేసి చిట్ట చివరికి బ్లాక్మెయిల్కి, బెదిరింపులకి, ఎక్స్టార్షన్స్కి గురి చేసి ఒక విధంగా ధనాన్ని దోచుకున్నారు, ఇంకో విధంగా మానాన్ని దోచుకున్నారు, ఇంకో విధంగా అధికారులను బెదిరించారు, ఇంకో విధంగా ప్రజాస్వామ్యాన్ని హరించారు. చిట్ట చివరికి అవినీతి సొమ్ముతోని పోలీస్ ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి పోలీస్ అధికారుల యొక్క అండదండలతోని ఈ రోజున ఎమ్మెల్యేలుగా టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ అంటే కొన్ని స్థానాలు గెలిచిందనంటే ఇదంతా కూడా అవినీతిమయం. ఈ అవినీతిని ఈ సమాజం నుంచి తొలగించాలంటే ఖచ్చితంగా కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది మా దృష్టికి వచ్చినప్పుడు ప్రభుత్వంగా మా బాధ్యత ఉంది కాబట్టి మేము చిత్తశుద్ధితోని అన్ని అవకాశాలు ఇచ్చి కూడా ముందుకు పోతున్నాం మేము.